నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వర అంశాస్వరూపమైనటువంటి వీరభద్రుడికి సంబంధించినటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ సంపూర్ణంగా తొలగింపజేసేటటువంటి మురమళ్ళ వీరేశ్వర స్వామివారి ఆలయ వైభవం పరిశీలిద్దాం. మురుమళ్ళ వీరేశ్వర స్వామివారి క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలిస్తే, సతీదేవి తన శరీరాన్ని యాగాగ్నిలో విడిచిపెట్టిన తర్వాత పరమేశ్వరుడు కోపంతో తన జటాజూటాన్ని పెరికినప్పుడు ఆ జటాజూటం నుండి వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు. ఆ వీరభద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షయజ్ఞం మొత్తం ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించి వేస్తాడు. అయినప్పటికీ వీరభద్రుడి కోపం చల్లారక శరభ శరభ అంటూ రౌద్రతాండవం చేస్తూ ఉంటాడు. అలా రౌద్రతాండవం చేస్తున్నటువంటి వీరభద్రుణ్ణి సాధారణ స్థితికి తీసుకురావటం దేవతలకు సాధ్యం కాదు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తారు. అప్పుడు అమ్మవారు తనకున్నటువంటి షోడశ కళలలో 16 కళలలో ఉగ్ర కళ నుంచి భద్రకాళిని సృష్టిస్తుంది. అప్పుడు భద్రకాళి 8 చేతులతో ఆయుధాలను ధరించి వీరభద్రుడి దగ్గరకు వెళుతుంది. వీరభద్రుడు ఆ సమయంలో శరభ శరభ అంటూ గోదావరి నదీ తీరంలో ఉగ్రతాండవం చేస్తూ ఉంటాడు. భద్రకాళి అక్కడికి వెళ్ళినప్పటికీ వీరభద్రుడి కోపం చల్లారదు. అప్పుడు భద్రకాళి అక్కడ ఉన్నటువంటి వృద్ధ గౌతమి నదిలోకి ప్రవేశించి 16 సంవత్సరాలున్నటువంటి కన్యగా బయటికి రాగానే వీరభద్రుడు శాంతించి భద్రకాళి స్వరూపమైనటువంటి ఆ 16 సంవత్సరాల కన్యను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. అప్పుడు భద్రకాళి అమ్మవారు, వీరభద్రుడు వీళ్ళిద్దరూ కూడా అక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మునివాటిక దగ్గరకు వెళతారు. ఆ మునివాటికే మురుమళ్ళ క్షేత్రమని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. ఆ మునివాటిక దగ్గరకు వెళ్ళి మునులను వాళ్ళిద్దరికీ వివాహం చేయమని అడిగినప్పుడు ఆ మునులందరూ కూడా అక్కడ ఒక పీట ఏర్పాటు చేసి ఒకే పీట మీద వీరభద్రుడిని భద్రకాళి అమ్మవారిని ఉంచి వివాహం జరిపిస్తారు. అలా వీరభద్రుడు లింగ రూపంలో, భద్రకాళి అమ్మవారు 16 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికగా ఈ క్షేత్రంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. సంవత్సరంలో వచ్చే 365 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ప్రతిరోజు కూడా వీరభద్రుడికి భద్రకాళి అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. సంవత్సరంలో వచ్చే అన్ని రోజులు కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మురమళ్ళ క్షేత్రంలో ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్నట్లయితే జాతకంలో ఉన్నటువంటి వివాహపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. ఇక్కడ వీరభద్రస్వామిని వీరేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి గోదావరి పరిసర ప్రాంతాల్లో వృద్ధ గౌతమి నదీ తీరంలో ఉన్నటువంటి మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్నట్లయితే జాతక చక్రంలో ఎంత తీవ్రమైన వివాహపరమైన దోషాలున్నా వాటన్నిటి నుంచి బయటపడి 1 సంవత్సరంలోపే ఖచ్చితంగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. వీరభద్రుడు లింగ రూపంలో, భద్రకాళి అమ్మవారు 16 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికగా ఒకే పీఠం మీద ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏ నామాలు పఠిస్తే ఎటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. గురువు చెప్తున్న మాట ఏంటంటే, భాగ్యవంతుడు అయ్యా, స్వామి సాక్షాత్కరించి అడిగాడు, ఏమడుగుతావు, మీ రోగం తీసేయమని అడుగుదాం అనుకున్నానండి, కానీ మీకు చెప్పకుండా కోరుకోవడం కూడా దోషం అవుతుందని మీ దగ్గరకు వచ్చి మా అనుమతి కోసం వచ్చాను. మీరు కొంచెం అనుమతిస్తే చాలా మా గురువు గారికి రోగం తీసేయమని అడుగుతానండి. నేను తీసుకోలేను అనుకున్నావా? అది చెప్తున్నాడు గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే ఇవాళ నేను తపస్సుతో తప్పిస్తే మరొక జన్మలో అనుభవించవలసిందే కనుక తర్వాత జన్మలకు తొయ్యడమే కానీ తీయడం ఉండదు. తెలుసుకోండి, కొన్ని కర్మలు అంతే. కనుక ప్రస్తుతం పోస్ట్పోన్మెంటే కానీ రిమూవల్ కాదు అది ఇక్కడ. అందుకే నాకు తెలుసు, ఇప్పుడు నేను దీన్ని తోస్తే మళ్ళీ జన్మలో అనుభవించవలసి వస్తుంది. పైగా
భవరోగాన్ని పోగొట్టే స్వామి దగ్గర పెట్టుకుని ఈ శరీర రోగం పోగొట్టుకుని అడగడం ఏంటయ్యా తప్పు కాకపోతే అనేది పెద్ద జబ్బు ఏంటో తెలుసా మనకు తెలియదు. భవరోగం భవరోగం అంటే అదే డిసీజ్ అండి, మొత్తం వెతికాను వైద్యశాస్త్రం దొరకలేదు అంటారేమో. జనన మరణ రూపమైన సంసారానికి రోగం అని పేరు కనుక మనం రోగం అని పోల్చుకుందాన్ని ఇక్కడ. ఇందులో రిలీఫ్ కోసం చేస్తూ ఉంటాం కానీ ఈ రోగం పోవాలని అడిగేవాడు ఎవడు కోటుకోకడు, వాడిని ముముక్షు అంటారు. అసలు నిజానికి ముముక్షు శబ్దానికి అర్థం తెలిస్తే కాశీకి వాడు రాడండి. కేవలం జ్ఞానులు మాత్రమే వస్తారు, వివేకవంతులు వస్తారు, మామూలు యాత్రికులు వీళ్ళు కాదు. ముముక్షు శబ్దానికి అర్థం తెలుసుకుంటే అసలు సంఘం పూర్తిగా త్యజించాలి. కీర్తికాంక్షలు ధనకాంక్షలతో కాశీకి అడుగు పెడితే ముముక్షు ఎలా అవుతాడు? ఇక్కడ పుట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళ విషయం వదిలేయండి. ఇక్కడ కాశీకంటూ వచ్చాము అంటే ముముక్షుత్వమే కాశీకి రావడానికి అర్హత, కాశీలో ఉండడానికి అర్హత. అది లేకుండా ఇంకా సంఘములు పెట్టుకుంటూ కీర్తికాంక్షలతో తిరిగే వారికి ఎందుకు కాశీకి వచ్చి బాధ పెట్టడం అంటాడు విశ్వేశ్వరుడు. అందుకే ఇక్కడ గొప్ప మాట, నా ప్రాచ్యవ రోగనాశాయ దేవదేవస్త్వయా అనగా, రోగనాశం కోసం దేవదేవుడిని అడగరాదు. మత్కృతే పాతకం స్వీయం ముక్త్వా శుద్ధో, నేను నా చేసిన పాపాన్ని నేనే కడుక్కుని శుద్ధుణ్ణి కావాలి. ఎందుకంటే దేహభోగ నివృత్యత్వం కో దేవం ప్రార్థయం శివం. దేహం యొక్క భోగం గురించి దేవదేవుడిని అడగడం ఏంటి కోడుస్తాం. ఎందుకంటే ఆయన సంసార రోగ దహనం మనోమల వినాశనం. ప్రతి మాటలు చిన్న చిన్న అనుష్టుప్పుల్లాగా ఉన్న అందమైన శబ్దాలండి. శివుడు అంటే ఎవరనుకున్నావు? ఆయన సంసార రోగ దహనుడు, మనోమల వినాశకుడు. మనోమలం అంటే మనస్సుకున్న మాలిన్యములు తొలగించేటువంటి వాడు. ఇది శృత్వా, అందుకే నువ్వేమో అడక్కు, దండం పెట్టిరా అంతే అన్నాడు. కాబట్టి వెళ్ళి మా గురుగారు ఇలా చెప్పారండి కనుక ఏ కోరిక లేదండి అన్నాడు. వెంటనే ఆశ్చర్యపోయి, ఓహో అవునా, మరేందో చెప్పు, నేను వచ్చి వరం అంటున్నాను కదంటే ఈ గురువుపై భక్తి దృఢంగా ఇలాగే నిలబడేటట్టు దీవించండి. అప్పుడు చాలా సంతోషించి శివుడు ముచ్చటపడి వెళ్ళిపోయి ముక్తి మండపం ఉంది, నిర్వాణ మండపం అని ఇక్కడ చెప్పి, నిర్వాణ మండపం అన్న ముక్తి మండపం అన్న. అప్పుడు విశ్వనాథ మందిరంలో 4 రకాల మండపాలు ఉండేవి. ముక్తి మండపం, అదేవిధంగా జ్ఞాన మండపం, శృంగార మండపం, ఏకాంత మండపం అని 4 మండపాలు. ఇందులో ఆ ముక్తి మండపంలో దేవతలతో సభ చేస్తాడు. అందుకే విశ్వనాథ సభ అంటారు దాన్ని. ఆ సభలో దేవతలతో చర్చ చేస్తుంటాడు ఆయన. అలాంటి ఆ ముక్తి మండపంలో స్థిత్వా నిర్వాణ మండపే శంకరోప్యుమయా సార్థం, ఉమాదేవితో కలిసి ఆ నిర్వాణ మండపంలో కూర్చొని ఉవాత సర్వదేవానాం శృణ్వత, అక్కడ దేవతలందరి మధ్యలో విష్ణువు కూడా ఉన్నాడు. ఆ విష్ణువుతో ప్రత్యేకంగా చెప్తున్నాడు, నారాయణ అరవిందాక్ష మమాపి ఆనందదాయక. మాటలు ఎంత అందంగా ఉన్నాయి. నాకు కూడా ఆనందాన్ని ఇచ్చే నారాయణ అని అడిగాడు. ఏంటా మాట అనాలి? నాకు కూడా ఆనందం ఇచ్చివాడా అంటే అర్థం ఏంటి? సముద్రంలో ఎవరైనా నీళ్లు పోస్తారండి? ఎందుకు సముద్రంలో ఎందుకు నీళ్లు పోయకూడదు? సముద్రమే నీళ్లు కనుక కదా. అలాగే శివుడికి ఆనందం ఎవరు ఇవ్వలేరు, ఎందుకు? ఆయనే ఆనంద స్వరూపుడు కనుక. తానే ఆనంద స్వరూపుడైన స్వామికి ఆనందం కలిగిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయనకి ఈయన వేరు కాదు అని అర్థం. ఇది చెప్తున్నమాట. మమాప్యానందదాయక, మంచి శబ్దం. నాకు కూడా ఆనందం కలిగించేవాడా. ఇవాళ నాకు గురుభక్తిలో ఒక విచిత్రమైన భక్తుడిని చూశాను. అలాంటి భక్తుని ఎక్కడ చూడండి సింహ అని. గురుభక్తి విచిత్రామే దృష్ట సంతోషకారిణి, మే సంతోషకారిణి, నాకు సంతోషం కలిగించే గురుభక్తిని చూశాను. అంటే మనం ధర్మం మనం చేస్తూ ఉంటే దైవం గమనించి సంతోషిస్తాడు, ఇది తెలుసుకోండి. అంతేగా మన ధర్మం మనం మానేసి భజనలు చేసినా నేను సంతోషించడం. మన ధర్మం శ్రద్ధగా చేస్తూ ఫలాకాంక్ష లేకుండా చేస్తూ ఉంటే ఆయనే సంతోషిస్తాడు. లేకపోతే ఈయన కోరాడా శివుడిని, తపస్సు చేశాను రావయ్యా అన్నాడు, వెళ్ళలే. ఎందువల్ల? మమ సంతోషకారి, నాకు సంతోషం కలిగించింది. ఏమిటి అది అని అడిగాడు. విష్ణు ఏమి తెలియనట్టు. అక్కడ ఉన్న దేవతలకు తెలియాలి నేనంతా కూడా. అంటే అతని పేరు సందీపకుడు. దీపకుడను కూడా వ్యవహారం ఉంది అతనికి. అక్కడ కనబడ్డాడయ్యా వాసుదేవా అని చెప్తే, అయితే నాకు చూడాలని ఉందంటే అది వెళ్ళి చూడన్నాడు శివుడు. ఒకసారి ఈయన మళ్ళీ సందీపుడు వస్తుంటే విష్ణువు కనబడ్డాడు. బాగుంది, ఏం శ్రమ పడ్డాడో కానీ అటు పిలవకుండానే వచ్చాడు శివుడు, కేశవుడు కూడా కనిపించి గురుభక్త్యా ప్రసన్నస్మి, నీ గురుభక్తికి సంతోషించాను. అంతేకాదు శ్రద్ధయాచ దమేనచ, గురుభక్తి 2 లక్షణాలతో కూడి ఉండాలి కూడా. శ్రద్ధ దమము రెండిటితో ఉండాలి. శ్రద్ధ అంటే విశ్వాసం, అఖండ విశ్వాసం ఉండాలి. గురుభక్తి ఇంత చూసుకుని నిజంగా ప్రయోజనం ఉందా? ఉందని శాస్త్రం చెప్పింది. ఎవరు నమ్మొచ్చాడు?
అంటే దాన్ని అశ్రద్ధ అంటారు ఇక్కడ. అది శాస్త్రం చెప్పింది గురుభక్తి యొక్క గొప్పతనం. అది గురువు తిట్టాడనో కోపగించుకున్నాడని ఆయన మీద తిరిగి కోపగించుకుని శిష్యులు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ తరిస్తారండి? అందుకే శ్రద్ధ ఉండాలి, రెండు దమం ఉండాలి. దమం అంటే నిగ్రహం, తట్టుకోగలగాలండి. తట్టుకోలేనప్పుడు ఇంకెందుకు గురువుల మీద అలిగే వాళ్ళు ఉంటారు. అంటే మరి దమము లేదని అర్థం. కనుక నువ్వు చేస్తున్న భక్తిలో శ్రద్ధాదమం అన్ని అనుకూలిస్తే అందరూ భక్తులే. ప్రతికూలంలో కూడా నిలబడ్డం ఉన్నదే అది గొప్ప విషయం. అందుకే నీ భక్తికి ఉన్న 2 లక్షణాలు శ్రద్ధయా చ దమేన చ. శ్రద్ధతోనూ దమముతో కూడినటువంటి గురుభక్త్యా. అలాంటి గురుభక్తులు నువ్వేమో అనుకోకు, కానీ అలాంటి గురుభక్తులకి నేను కూడా దండం పెడతాను సుమా అన్నాడు విష్ణువు. చూడండి ఎంత గొప్ప విషయం. అందుకే వాళ్ళు మయా పూజ్యాః పాలనీయాః ప్రయత్నతః. అలాంటి గురుభక్తులు నా చేత పూజ్యులు, పైగా నా చేత పాలింపబడతారు. అంటే వాళ్ళని రక్షిస్తాను కూడా. అందుకు నేను వచ్చి నేను అడుగుతున్నాను. అయితే దీపకుడు అంటున్నాడు, నిజమే, ఎందుకంటే సృష్టిలో తరింపజేసేది ఒక్కటే, ఇంకోటి లేదు. అది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం ఇచ్చేది గురువు మాత్రమే. అది గురువు కంటే ఇంకెవరు గొప్ప అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. అది జ్ఞానం సర్వాత్మకం శుద్ధం పరమానందదాయకం అతో గురుం విహాయ అన్యత్ ప్రార్థయేన కథంచన. అందుకే గురువు తప్ప మరొకటి లేదు. గనక శివుడితో చెప్పినట్టే నీతో చెప్తూ ఉన్నాను. ఆ గురువే నాకు కావాలి, గురు పాదాలపై భక్తే కావాలి, గురు శుశ్రూష భాగ్యమే నాకు లభించాలి, మరొకటి లేదు. యదిదేయో వరో మహ్యం గురుభక్తిం ప్రయచ్చమే. ఏమిటి అదే అడుగుతున్నావంటే, పిలవకుండానే శివకేశవులు ప్రత్యక్షమయ్యారంటే గురుభక్తి ఎంత గొప్పదో తెలిసింది కనుక ఆ గురుభక్తి ఉంటే చాలు ఇక్కడ. ఎందుకంటే ఏది లభించినా శివుడు విష్ణువు లభించడం అనేది అంత తేలిక కాదు. ఎన్ని జన్మలు ఎన్ని యుగాలు తపస్సు చేస్తే వాళ్ళిద్దరు కనబడతారు. అలాంటిది పిలవకుండానే వాళ్ళంతటి వాళ్ళు వచ్చారంటే గురుభక్తి వల్లే. అటువంటిప్పుడు గొప్పదేని గురుభక్తి ఒకటి ఉంటే చాలు కదా అన్నీ ఉన్నట్లే అని అంటే, అప్పుడు నీతో కాస్త ముచ్చటించాలనిపిస్తుంది అయ్యా. ఎందుకంటే అర్థం చేసుకునేవాడు, వివేకవంతుడు, పాటించేవాడు 3 ఉండాలి. చూడండి, అర్థం చేసుకునేవాడు, వివేకవంతుడు, పాటించేవాడు. వాళ్ళు కనబడితే మాట్లాడాలని విష్ణువుకు కూడా అనిపించింది. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. సోమశేఖరుడు, ఆశుతోషుడు, అభయంకరుడు, నీలలోహితుడు, సాక్షాత్తు పరమశివుణ్ణి ఏ పేరున పిలిచినా కూడా మన్ని అనుగ్రహించేటువంటి చక్కని దైవం. అఖండ ఆనందాన్ని అందరికీ కూడా ప్రసాదిస్తాడు. శివాజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు. శివ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం ఉన్న వ్యక్తియే జీవితంలో ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులను సాధిస్తాడు. ఒక వ్యక్తి పుట్టుక ఆయన యొక్క జీవితంలో ఆయుష్ తక్కువైనప్పటికీ కూడాను ఆ ఆయుష్ను మరలా పెంపొందించేటువంటి శక్తి కేవలం శివారాధనలోనే ఉంది. మనకి ఉదాహరణ మార్కండేయుడు. మార్కండేయుడు వారు జన్మించినప్పుడు ఆయన ఆయుర్దాయం 16 సంవత్సరాలే అని చెప్పినప్పటికీ తండ్రి యొక్క ఉపదేశం ప్రకారంగా నారద మహాముని యొక్క చెప్పినటువంటి ఉపదేశానుసారంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ తిరుక్కడయార్ అనే దివ్యక్షేత్రంలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసిన శుభగడియలో ఆయుష్ తీరిపోయినటువంటి సందర్భంలో యముడు తన పాశంతో వచ్చి పూజ చేస్తున్నటువంటి మార్కండేయుని సైతం కూడాను బయటికి రమ్మని చెప్పేసి ఆ యమపాసాన్ని వేస్తే ఈ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రంతో పాటుగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ధ్యానించగానే ఆ యొక్క యమపాశానికి లాగినప్పుడు ఆ యొక్క
శివలింగంలో నుంచి సాక్షాత్తు పరమేశ్వరుడు బయటికి వచ్చి తన త్రిశూలంతో కోపాగ్ని జ్వాలతో తన ఎడమ కాలితో ఒక్క తన్ను తన్నాడు యముణ్ణి. ఆయన ఆలోచించింది కేవలం తన భక్తుడు తన గురించి ఆరాధన చేస్తున్నాడు, తన గురించి తపస్సు చేస్తున్నాడు, మధ్యలో నువ్వు ఎవరివి, ఆయుధాయం తీరిపోయింది తీసుకెళ్ళాలని వచ్చావు, అలా ఏం కుదరదు అని చెప్పేసి చెప్తే యమధర్మరాజు కూడా నమస్కారం చేసి దూరంగా నిలిచిపోయాడు. ఇటువంటి విశేషం తప్పనిసరిగా జరిగిన కథ అని చెప్పడానికే మనకు తిరుక్కుడియూర్ అనేటువంటి దివ్యక్షేత్రంలో ఆయన అమృతలింగేశ్వరుడుగా ఇప్పటికీ కూడాను వెలసి అందరికీ అమృతత్వాన్ని ప్రసాదిస్తున్నాడు పరమేశ్వరుడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానం. విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:38 తిథి షష్ఠి ఉదయం 6:10 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 7:25 వరకు, వర్జం రాత్రి 11:25 నుంచి 1:01 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:04 వరకు, అమృతకాలం ఉదయం 8:45 నుంచి 10:23 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం సోమవారం. సోమవారం సందర్భంగా మనం మృత్యుంజయుణ్ణి, గౌరీదేవిని, చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. మృత్యుంజయుడికి పూజ చేసేటప్పుడు మారేడు దళాలు, అలాగే శ్వేత అక్షతలు. గౌరీదేవికి చేసేటప్పుడు మారేడు దళాలు, హరిద్ర అక్షతలు అంటే పసుపు కలిపిన అక్షతలు. చంద్రునికి కూడా హరిద్ర అక్షతలు. వీటితో పూజ చేసి ఆ బియ్యం మొదలైనటువంటి వాటిని ఆవులకు పెట్టినట్లయితే దానం కూడా అవుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, అతి ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటి దశాదోషాలు, గోచార దోషాలు తొలగిపోతాయి. శాస్త్రంలో చంద్రుడొక్కడు బలంగా ఉంటే తక్కిన గ్రహాలు బలహీనంగా ఉన్నా ఆ జాతకం గొప్పదేను అంటారు. చంద్రుడొక్కడు బలహీనంగా ఉంటే మిగిలిన గ్రహాలు బలంగా ఉన్నా ఆ జాతకం మంచిది కాదంటారు. మనం ఆలోచన చేస్తే మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి, మనసు బాగుండకపోతే ఏది బాగుండదు అని మనకు అర్థం చేసుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. బ్రహ్మచర్యము కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత
మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు. ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన కామం యొక్క కారణం చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా నొక్కి పెట్టకూడదు. అది మొట్టమొదటి సిద్ధాంతం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాల్ని బలవంతంగా మీరు అణిచిపెట్టారనుకోండి, అవి పావులై కాటు వేస్తాయి అవకాశం చూసి. కాలు కింద త్రాచుపాముని తొక్కిపెట్టి కాలెత్తినప్పుడు ఎలా కరుస్తుందో ఇంద్రియం అలా కరుస్తుంది. ఇంద్రియములంటే ఏవో కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము, 5 జ్ఞానేంద్రియములు. అందుకే కామము వలన మనిషి భ్రష్టము కాకుండా ఉండడానికి ఆ కామాన్ని ధర్మంతో ముడేసేశారు. కామమును ధర్మముతో ముడివేసేటటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమమని పేరు, దానికి వివాహమని పేరు. ధర్మంతో ముడేస్తున్నారు కామాన్ని అని గుర్తు. అందుకే ఆమె కామ్యపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో ధర్మపత్నిని పురుషుడు స్వీకరించవలసి వస్తే, లేదా ఒక స్త్రీ భర్తని స్వీకరించవలసి వస్తే నిర్ణయించవలసిన వాడెవరు? ఒకటి ఇంటి యజమాని, అంటే తండ్రి, పెదతండ్రి, పినతండ్రి. ఇవి తండ్రి స్థానాన్ని బట్టి ఉంటుంది. తండ్రి గారు ఉంటే తండ్రి గారిది అధికారం. తండ్రి గారి కన్నా పైన ఉంటే, అంటే తండ్రి గారు కానీ తండ్రి గారి అన్నగారు కానీ ఉంటే వాళ్ళది నిర్ణయాధికారం. ఎప్పుడు ఆడపిల్లదైనా మగపిల్లవాడిదైనా తండ్రి నిర్ణయం చేస్తాడు. తండ్రి నిర్ణయం తర్వాత తండ్రి నిర్ణయాన్ని కూడా త్రోసిరాజనగలిగిన అధికారం ఎవరిది అంటే గురువుది. వీడు భర్తృత్వానికి, ఒక ఇంటికి యజమానిగా, ఒక గృహస్థుగా, ఒక ధర్మపత్నిని స్వీకరించడానికి వీడు పనికొస్తాడు అని చెప్పవలసిన వాడెవరంటే గురువు. అందుకే గురువు వచ్చి కూర్చుంటారు స్నాతకంలో. కూర్చుని కొన్ని విషయాలు బోధ చేస్తాడు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం. నువ్వు దానం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఏ విషయముల యందు పొరపాటు పడకూడదో అవన్నీ చెప్తాడు. చెప్తూ ప్రమదితవ్యం 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 అంటాడు. యజ్ఞాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం. అంటే వీటి విషయంలో పొరపాటు పడకు సుమా, జాగ్రత్తగా ఎప్పుడూ చూస్తుండాలి సుమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తల్లి విషయంలో పరాకు పడకూడదు. తల్లిని గౌరవించాలి, పూజించాలి. ఇవన్నీ గురువుగారు చెప్పి వీడికి ఇవ్వచ్చు పిల్లని అంటారు. అంటే అప్పుడు కన్యాదాత ఆ కన్యని దానం చేస్తాడు. ఎలా? చతుర్థీ విభక్తి వెయ్యకుండా దానం చేస్తాడు. అందువల్ల పుట్టింటి వారికి కూడా ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ధర్మపత్నిగా స్వీకరించినటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమం అని పేరు. దీనికి దాంపత్యము, దంపతులు అంటారు. అలా కలిసినటువంటి స్త్రీ పురుషుల్ని దంపతులని పిలుస్తారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతకుముందు తాను ఉన్నాను అనడానికి ఒక గుర్తు ఏమీ పెట్టడు పురుషుడు. నేనున్నాను అని నేను బ్రహ్మచారిగా ఉండగా గుర్తేమీ లేదు. కానీ నేను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే నేనున్నాను అని ఒక గుర్తు ఏర్పాటు చేస్తాను నా భార్య మెడలో. దే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఇదిగో ఈ నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం. ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకొని
ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది. అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దక్ష, నారదుడు నిత్య లోకోపకారి అయిన నార అంటే జ్ఞానము, దానిని నలుగురికి పంచడమే ఆయన పని. ఆయన నీ పుత్రులకు కూడా జ్ఞానోపదేశం చేద్దామని ప్రయత్నం చేశాడు. జ్ఞానోపదేశం చేయాలా, దాన్ని తెలుసుకోండి మొదట, తర్వాత జ్ఞానోపం చేస్తానంటే వాళ్ళు అట్లే వెళ్ళిపోయారు. ఆయన ఉపదేశాన్ని సరిగ్గా అందుకోలేకపోయారు వాళ్ళు. వక్రమైనటువంటి మార్గంలో యోగ ప్రక్రియలు చేసి దిగంత ప్రయాణాలు చేసి మృత్యువు వాతపడ్డారు. వాళ్లకు వక్రమైనటువంటి యోగ భ్రష్టులైపోయారు వాళ్ళు. వాళ్లకు తపశ్శక్తి తెలుసు కానీ సరైనటువంటి పద్ధతిలో వెళ్ళలేదు వాళ్ళు. దీనిలో నీ కొడుకులు తప్పే ఎక్కువ ఉంది. వాళ్ళు అవాంతరపడ్డారు. నువ్వు క్రోధావేశపరుడై నారదుణ్ణి అంత తీవ్రంగా శపించటం లోకాలకే అపకారం చేసినట్లుంది. కనుక నువ్వు నీ శాపాన్ని మరలించుకో అని చెప్తున్నారు అని మెత్తగా వాళ్ళంతా మందలించారు. ఇంతమంది పెద్దలు వచ్చి ఇలా చెప్పేసరికి దక్షుడు మెత్తపడి, అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. నేను కూడా మా నాన్నగారైన బ్రహ్మగారి సృష్టి విస్తరణ కాంక్షను ఇతోధికంగా సఫలం చేయాలనేటువంటి ఆదుర్దలో ఇంతమంది పుత్రులంతా సృష్టి చేశాను. అల్లకల్లాలంగా చేసి పెట్టేశాను. ఏం చేసేది నాకు తెలియటం లేదు. తప్పితే ఇందులో నాకు వేరే స్వార్థం ఏమీ లేదు. దీంతో అయినా నా పనికి అడ్డం వచ్చాడనే భావనతో నారదుణ్ణి శపించడం జరిగిపోయింది. ఇక మీదట నేను పుత్రులను గాక పుత్రికలను సృష్టి చేయాలని సంకల్పించుకున్నాను. వాళ్ల ద్వారా సృష్టి ప్రక్రియ 100 రెట్లుగా విస్తరించగలదు. నేను చేయబోయేటువంటి కన్యాదానాల్లో ఒక కన్య ద్వారా నారద మహర్షి మళ్ళీ జన్మనిస్తాడు. భాగవత సందర్భంలో ఆ నారద పూర్వజన్మ అంటే ఇదే అండి. ఈ జన్మ చెప్పలేదు మనం, అందుకని ఇక్కడ వచ్చింది. కిల అంటే భాగం, అదే దీని పేరే వదిలేసిన భాగమని దీని యొక్క అర్థం. మళ్ళీ దేవర్షిగా విరాజిల్లుతాడు. తన లోకోపకారం ప్రక్రియను కొనసాగిస్తాడు అని వారికి విన్నవించాడు. నారదుడు కథ విన్న వాళ్ళకి మాత్రం ఈ కథ వింటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ తరువాత దక్ష ప్రజాపతి అనేక మంది కన్యలను సృష్టి చేశాడు. కొంతమందిని దేవతలకు, కొంతమందిని మహర్షులకు కన్యాదానం చేశాడు. వారి ద్వారా దేవతలు, రాక్షసులు, పశుపక్షి వృక్షాదులు ముల్లోకాలను విస్తరించారు. వీరిలో అదితి అనే ఆమె గర్భంలో నుంచి దేవతలు, దితి అనే ఆవిడ గర్భంలో నుంచి రాక్షసులు జన్మించారు. ఈ 2 వర్గాలకు తండ్రి కశ్యప ప్రజాపతి. కానీ ఈ 2 వర్గాలకు నిరంతరం వైరంగా ఉండి ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. కశ్యపుడు ఆ యుద్ధాలను పట్టించుకునేవాడే కాదు. కొన్నాళ్ళు పోయేసరికి రాక్షస వర్గం ఇంచుమించుగా క్షీణించిపోయింది. దేవతా వర్గం బాగా విస్తరించిపోయింది. ఈ పరిణామానికి తీవ్రంగా కలత చెందిన రాక్షసమాత దితి కశ్యప ప్రజాపతిని ప్రసన్నంగా ఉన్న సమయం చూసి దేవతలను సంహరించగల వీరుడైన పుత్రుని ప్రసాదించమని ప్రార్థించింది. అప్పుడు కశ్యపుడు ప్రసన్నుడై, దితి, నీవు కోరిన కోరిక చాలా దుర్ఘటమైనటువంటిది. నేను నీకు
గర్భాన్ని ప్రసాదిస్తాను, కానీ నీవు ఆ గర్భాన్ని 100 సంవత్సరాల పాటు నియమ నిష్టల తప్పకోకుండా సదాచారంతో నిలబెట్టుకోవాలి. నువ్వు ఈ పని చేయగలిగితే నువ్వు కోరిన పుత్రుడు నీకు కలుగుతాడు. మధ్యలో నియమభంగం చేస్తే నీ కోరిక నెరవేరటం కష్టం. జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకో అని చెప్పి ఆమెకు గర్భాన్ని ప్రసాదించి కశ్యప మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసుకోనేందుకోసం ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. దితి ఎంతో నియమనిష్టలతో పట్టుదలతో తన గర్భాన్ని రక్షించుకుంటూ వస్తోంది. క్రమంగా ఈ వార్త దేవేంద్రుడికి తెలిసింది. ఆమెకు 100 ఏళ్ళు పూర్తి అయ్యాక పుత్రోత్పత్తి జరిగితే ఇక దేవజాతికి నామరూపాలే ఉండవు. అప్పుడు అతడు ఏం చేయాలి బాగా ఆలోచించి, ఇంద్రుడు బాగా ఆలోచించాడు. హరే కృష్ణ. క్రమంగా ఈ వార్త దేవేంద్రుడికి తెలిసింది. ఆమెకు 100 ఏళ్ళు పూర్తి అయ్యాక పుత్రోత్పత్తి జరిగితే ఇక దేవజాతికి నామరూపాలే ఉండవు. అంత భయంకరమైనటువంటి వాడు పుడతాడు. అతడు ఏం చేయాలా అని ఇంద్రుడు బాగా ఆలోచన చేశాడు. తన పినతల్లి దితి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు ఇంత దీర్ఘకాలంగా గర్భాన్ని భరిస్తున్నావు, నాన్నగారు ఊళ్ళో లేరు, నీకు వేరే తోడు లేదు, నేను నీ దగ్గరే ఉండి నీకు సేవలు చేసుకుంటూ ఉంటాను, నీకు సహాయంగా ఉంటాను, నాకు అనుమతి ఇవ్వు అని ఎంతో వినయంగా ప్రార్థించాడు. దేవేంద్రుడు నిజంగా అమాయకుడే అని దితి నమ్మేసింది పాపం. దానికి తోడు సవతి కొడుకైన దేవేంద్రుడి చేత చాకరీ చేయించుకోవడం తనకు ఒక గర్వకారణం అని భావించింది. అందుచేత దేవేంద్రుడు సేవలకు అంగీకరించింది. దేవేంద్రుడు చాలా కష్టపడి సేవలు చేయడం మొదలుపెట్టుకున్నాడు. అతడు సేవలు చేస్తున్న కొద్దీ ఆపసోపాలు మరింత పెరిగాయి. గర్భానికి 99 సంవత్సరాల వయస్సు దాటిపోయింది. అట్లా చూస్తున్నాడు ఏం చేయటమని. అప్పుడు ఒక్కరోజున దితి అర్ధరాత్రి పూట, ఎందుకంటే వ్రత నియమాలతో చేస్తున్నది, జ్ఞాపకం పెట్టుకోండి, వ్రత నియమాలు తప్పకూడదని చెప్పారు భర్త గారు. ఇక్కడ ఏమో జరిగింది చూడండి. ఒక రోజున దితి అర్ధరాత్రి పూట కాలకృత్యాలు తీర్చుకొని ఆలసట వల్ల చాలా అలసట అయిపోయింది, చాలా ఆయాసం అయిపోయింది, కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయింది. కాలకృత్యాలు తీర్చుకుంటూనే కాళ్ళు కడుక్కోవాలా, అప్పుడు వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉంటుంది. కాలకృత్యాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఉంటే దరిద్రం వాళ్ళని పట్టుకుంటుంది. కాళ్ళు కడుక్కోవటం మర్చిపోయి వచ్చి మంచం మీద పడుకుంది. అట్లానే పడుకుంది. దేవేంద్రుడు ఇది గమనించాడు. దితి ఆచార భంగం చేసింది, మగుడు చెప్పినట్టు చేయలే. అందువల్ల ఆమెలోకి అపవిత్రత ప్రవేశించింది. చాలా జనానికి కష్టాలు వచ్చే కారణం ఇదే. కాళ్ళు కడుక్కోకుండా పడుకుంటారు చాలామంది, వాళ్ళ కష్టాలు రోగాలు వచ్చేది ఇదే. జ్ఞాపకం పెట్టుకోండి అందరూ కూడా. అందువల్ల ఆమె గర్భంలోకి తను సూక్ష్మ రూపంలో ప్రవేశించే అవకాశం లభించింది, సందు దొరికింది దేవేంద్రుడికి. అపవిత్రంగా పడుకుంది కదా, వచ్చి మంచం మీద లోపల ప్రవేశించాడు. దేవేంద్రుడు తొందరపడకుండా ఆమెకు బాగా నిద్ర పట్టేదాకా ఆగి అప్పుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించిన దేవేంద్రుడు లోపల ఉండే గర్భాన్ని తన వజ్రంతో 7 ముక్కలుగా కోశాడు. ఆ బాధకు లోపలి పిండం ఏడవసాగింది. లోపల ఉండేటువంటి పిండం ఏడుస్తుందట. అప్పుడు దేవేంద్రుడు ఆ 7 ముక్కలను మా రుదహ
ఏడవకు ఏడవకు అంటూ బుజ్జగించాడు. 7 ముక్కలైనా కూడా ఆ ముక్కలన్నీ సజీవంగానే ఉండటం గమనించిన దేవేంద్రుడు, ఇదేంటి సజీవంగానే పిల్లలుగానే ఉన్నాయా ఇవి, చాలా తమాషగా ఉందే, నేను 7 ముక్కలు చేసినప్పటికి కూడా ఏడిస్తే తల్లి లేస్తుంది కదా అని ఏడవద్దండి అని చెప్పాడు. మారుదహ మారుదహ ఏడవద్దండి 7 మాటలు చెప్పాడు. మారుదహ 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 అని. కానీ చూశాడు ఇంకా అట్లనే సజీవంగా ఉన్నాయి ఇవంతా. గమనించినటువంటి దేవేంద్రుడు ఆ జీవుడి యొక్క బలానికి ఆశ్చర్యపడి ఒక్కొక్క ముక్కను మళ్ళీ 7 ముక్కలుగా ఖండించాడు. ఆ 7 ముక్కల్లో ఒక్కొక్క ముక్క మళ్ళీ 7 ముక్కలు వేశాడు. అయినా ఆ 49 ముక్కలు సజీవంగానే ఉండి ఏడవసాగాయి. అప్పుడు కూడా దేవేంద్రుడు మారుదా 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 అన్ని మాటలు చెప్పాడు పాపం అంటూ బుజ్జగిస్తూనే ఉన్నాడు. ప్రతి పిల్లకాయని తీసేది మారుదా మారుదా, ఏడ్చొద్దు అమ్మ లేసేస్తుంది, లేస్తే నాకు దీనికి దేవేంద్రుడు దెబ్బలు. ఈ దశలో దితీదేవికి మెలకు వచ్చేసింది. ఆమెకు కొద్ది నిమిషాల్లోనే విషయం, ఆవిడ సామాన్య మనిషి కాదు కదా, ఒక్క సెకండ్లో తెలిసిపోయింది, అవగతమైపోయింది. ఈ దేవేంద్రుడు తన గర్భంలోకి ఎలా ప్రవేశించగలిగాడా అని ఆలోచించింది. తాను చేసినటువంటి తప్పు ఆమెకు అర్థమైపోయింది. ఎంత తప్పు అయిపోయింది. ఈ దశలో ఆ దేవేంద్రుడితో విరోధించినా ప్రయోజనం లేదని గ్రహించి ఆమె వెంటనే దేవేంద్రుని బ్రతిమాలు సాగిందట. ఇప్పుడేం ప్రయోజనం లేదు, దేవేంద్రుడితో విరోధం పెట్టుకోవటం మంచిది కాదు. అప్పుడు నాయనా దేవేంద్ర, వీడు నీ తమ్ముడు, ఇప్పటికీ పొట్ట చూపించుకొని చెప్తున్నది, ఇప్పటికీ 49 ముక్కలయ్యాడు, అయినా మరణించలేదు. ఎంత విచిత్రమో. దయచేసి వీడిని ఇంకా ముక్కలు చేయకు నాయనా. 49 మంది జీవులు నీకు మిత్రులై నీ వర్గంలో ఉండేటట్లుగా నేను వ్యవస్థ చేస్తాను, నువ్వు మాత్రం వారిని చంపకు అని ఆమె బ్రతిమాలగా దేవేంద్రుడు ఆలోచించి ఇలా అన్నాడు. అమ్మా, నువ్వు అనుమతిస్తే ఈ 49 మందిని దేవతా వర్గంలోనే చేర్చుకుంటాను. భూమికి స్వర్గానికి గల మధ్య భాగంలో 7 ఆకాశ మార్గాలు ఉన్నాయి. వాటిలో వింత వింత శక్తి తరంగాలు వాయు రూపాలుగా ప్రసరిస్తూ ఉంటాయి. వాటినే సప్తవాయు స్కందాలు అంటారు. వాటికి ఇప్పటి వరకు సరైనటువంటి అధిపతులు ఎవరూ లేరు. ఈ 40 మందిని ఆ 7 వాయుస్కందాలకు అధిపతులుగా నియమిస్తాను. అంటే 49 మందిని కూడా. ఆ 49 మందికి నేను ఆ 7 వాయుస్కందాలకు నియమిస్తాను. వీరందరూ నేను మారుదహ మారుదహ అంటూ ఉండగా పుట్టారు గనుక వీరికి మరుత్తులు అని నామకరణం చేస్తారు. మరుత్తులు నామకరణం కావటానికి ఇదే కారణం. నీ తపోబలం వల్ల జన్మించిన ఈ 40 మంది మరుత్తుల వల్ల సప్తవాయుస్కందాలలో నివసించే స్థూల సూక్ష్మజీవులు అందరికీ మేలు కలుగుతుంది. దీనికి నీవు అంగీకరించు అని దేవేంద్రుడు వినయంగా విన్నవించాడు. దితీదేవి అంగీకరించింది. ఆ విధంగా దేవదాన వంశాలు క్రమంగా వృద్ధి చెందాయి. మానవ లోకంలో వృద్ధి చెందిన మానవ జాతులకు, పశు వృక్షాది జాతులకు, దేవజాతుల వారికి బ్రహ్మదేవుడు అధిపతులుగా వ్యవస్థ చేశాడు. కథ వింటున్న జనమేజయుడు సుప్రసిద్ధుడైనటువంటి పృథుచక్రవర్తి కథను విస్తారంగా చెప్పమని కోరాడు. అక్కడికి వదలలేదు ఆయన.
వైశంపాయన్ని. నారాయణ నారాయణ హరే కృష్ణ. వైశంపాయనుడు ఆ వివరాలను ఇలా చెప్పాడు. వైవస్వంత మనువు యొక్క వంశంలో అంగుడు అనే సత్పురుషుడు జన్మించాడు. ఇది చాలా విశేషమైనటువంటి కథ, అన్ని పాపాలు వెళ్ళేటువంటి కథ. ఇతనికి సునీత అనే భార్య ఉండేది. ఆమె తండ్రి పేరు మృత్యువు. ఇతడు ఒక రకమైన నాస్తికుడు. ఆ లక్షణాలే ఆయన కూతురులో కూడా సంక్రమించాయి. ఆ కూతురికి పుట్టినవాడే వేణుడు. తల్లిదండ్రులు అట్లా ఉంటే పాపిష్టి కొడుకు పుట్టుకుంటాడా? ఇతనికి చిన్నప్పటి నుంచి కొన్ని మానవాతీత శక్తులు ఉండేవి. చూడండి, ఈ మానవ వంశాన్ని చెప్పుకొని వెళుతున్నారు ఇప్పుడు. ఇక్కడ మానవులు ఎట్లా వచ్చారు ఈ నెక్స్ట్. దానివల్ల అతనికి నేనే దేవుణ్ణి అనేటువంటి గర్వం ఏర్పడింది ఈ వేణుడికి. దానికి అతని తాతగారి ప్రోత్సాహం తోడైంది. యువరాజుగా ఉండగానే ఆ వేణుడు చేసే ఆగడాలకు తట్టుకోలేక, వాటిని నియంత్రించలేక తండ్రి అయినటువంటి అంగరాజు ఆ అడవుల్లోకి పారిపోయాడు. ఇంకా చూడండి, వేణుడు చక్రవర్తి అయి ప్రజలందరూ తనను తప్ప వేరే దేవతను పూజించటం కానీ, యజ్ఞయాగాదులు చేయటం కానీ ఇవేదీ పనికిరాదు అని శాసించాడు. అతనికి మిత్రులు, స్నేహితులైనటువంటి సేనాపతులు సహాయంతో రాజే స్వయంగా ఆగడాలు చేస్తూ ఉండటం వల్ల రాజ్యం ఏమవుతుంది, అల్లకల్లోలం అయిపోయింది. స్త్రీలకు, సాధుజనులకు రక్షణ లేకుండా పోయింది. రాజుగారికి మంచి సలహాలు ఇద్దామని కొంతమంది పెద్ద మనుషులు ప్రయత్నం చేయగా వేణుడు నిస్సంకోచంగా వాళ్ళ తలలంతా నరికేశాడు. చిట్ట చివరికి సప్తర్షులు వచ్చి స్వయంగా సలహాలు చెప్పినా కూడా వేణుడు తన గర్వాన్ని వదలక వారి తలలను నరుగుదామని ప్రయత్నం చేయగా సప్తర్షులంతా హూంకరించారు. ఆ హూంకారానికి వేణుడు నేలకూలాడు. సప్తర్షులు కొంచెం కంగారు పడ్డారు. ఎందుకంటే వారికున్నది వేరు, జరిగింది వేరు. పైగా ఈ రాజుకు సంతానం లేదు. రాజ్యం మొత్తాన్ని రాజవిహీనం చేసిన పాపం వాళ్ళ నెత్తి మీద పడినట్టయింది. పాపం మాట అలా ఉంచినా వాళ్ళకి ఆ పాపం మాట ఉండనట్ల ఉంచినప్పటికి కూడా ఈ రాజ్యానికి కొత్త రాజును తీసుకొచ్చి పెట్టవలసినటువంటి బాధ్యత ఇప్పుడు అనుకోకుండా వాళ్ళ మీద పడ్డది, మహర్షుల మీద పడ్డది. మహర్షులు కొంచెం ఆలోచించారు. ఈ వంశం మహత్తరమైన వైవస్వత మనువు నుంచి ఇప్పటిదాకా అద్భుతమైన తప ప్రభావంలో వెలిగిపోయినటువంటి వంశం ఇది. ఈ పవిత్ర వంశంలోకి ఎలా దూరాడో ఈ వేణుడు దూరాడు. ఇతని గతి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వంశాన్ని కాదని వేరే రాజవంశాన్ని కల్పించడం అనేది అంత తేలిక పని కాదు. అందువల్ల ఈ వేణుడిలో దాగి ఉన్న పుణ్యబలాన్ని బయటకు తీసి తద్వారా ఒక నూతన వంశ అంకురాన్ని సృష్టి చేయడమే ఉత్తమము అని వారికి అనిపించింది. అయితే దానికి మార్గం ఏమిటి అంటూ వారు 7 కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వారి దగ్గర హోమ సమయాలలో అగ్నిని పుట్టించేందుకు పనికి వచ్చేటువంటి మథన దారువులు ఉన్నాయి. అంటే వరిపిడి ద్వారా అగ్నిని పుట్టించడానికి పనికి వచ్చేటువంటి చెక్క ముక్కలు ఉన్నాయి. వాటిలో అడుగున ఉంచే చెక్క దిమ్మెను అరణి అని పిలుస్తారు. దాని మీద నిలబెట్టి గిరగిర మథనం చేసేటువంటి నిలువు చెక్కకు మథని అంటారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.